దేవుని పరిశుద్ధమైన ఘనమైన నామానికి మహిమ కలుగునుగాక. మీ అందరికీ నా శుభములు తెలియచేస్తున్నాను. గత కొన్ని దినాలుగా ఇశ్రాయేలు 12 గోత్రాలను గూర్చి కొన్ని విషయాలను మనం ధ్యానం చేస్తూ వస్తూ ఉన్నాం. నిన్నటి దినాన ఆషేరు గోత్రమును గురించిన కొన్ని మాటలు ధ్యానించుకున్నాం. నేటి దినాన 10వదిగా జబూలును గోత్రమును గూర్చి కొన్ని మాటలు మీతో కలిసి ధ్యానించడానికి ప్రభువు సహాయము అనుగ్రహించునుగాక. ఈ వీడియో చివరి వరకు చూసి మీ అభిప్రాయాలు, మీ సూచనలు తెలియజేయవలసిందిగా నాతో కలిసి క్రీస్తును సంతోషించవలసిందిగా కోరుతూ ఉన్నాను. ఇక జబూలూను గోత్రము. జబూలూను యాకోబుకు లేయాకు పుట్టిన 6వ కుమారుడిగా మనం చూస్తూ ఉన్నాం. లేయా దేవుడు నాకు మంచి చేశాడు, ఇక నా భర్త నన్ను చాలా ప్రేమిస్తాడు, నాకు దేవుడు వరాన్ని అనుగ్రహించాడు అని అతనికి జబూలూను అనేటువంటి పేరును పెట్టింది. ఆదికాండము 49వ అధ్యాయం 13వ వచనంలో మనం చూస్తే ఈ జబూలూనును యాకోబు గారు ఆశీర్వదించిన రీతి అక్కడ మనకు కనబడుతూ ఉంటుంది. ఇతడు సముద్ర తీరమందు ఉంటాడు, నౌకలకు నిలయముగా ఉంటాడు, అతని సరిహద్దులు సీదోను వరకు విస్తరించి ఉంటాయి అని యాకోబు గారు జబూలూనును ఆశీర్వదించడం మనం చూస్తాం. జబూలూను గోత్రము వాణిజ్య వ్యాపార కేంద్రాలను కలిగి సముద్ర మార్గాల ద్వారా దాన్ని విస్తరింపచేసి అభివృద్ధి చేసినటువంటి గోత్రముగా మనం చూస్తాం. ఇక రెండవదిగా మోషే గారు కూడా ద్వితీయోపదేశకాండము 33వ అధ్యాయము 18-19 వచనాల్లో జబూలూను నువ్వు సంతోషముగా ఉంటావు, నీతియుక్తమైనటువంటి బలులు అర్పిస్తావు, సముద్ర సంపదలు నీవు అనుభవిస్తావు అని దీవించినట్లుగా అక్కడ మనకు కనబడుతూ ఉంది. వీరు చాలా యోధులైనటువంటి వారు, వీరికి ఉన్నటువంటి ధైర్య సాహసాలు చాలా గొప్పవి. సాహసాన్ని వారు ప్రదర్శిస్తూ ఉండేవారు. న్యాయాధిపతుల గ్రంథము 5వ అధ్యాయము 18వ వచనంలో ఈ మాటలు మనము చూడగలం. వీరు ప్రజలు ప్రాణాలకు సైతము వెనుకాడకుండా యుద్ధాన్ని జరిగిస్తూ ఉండేవారు. వీరు దావీదు గారికి కూడా సహకారులుగా ఉండేవారు. జబూలూను నఫ్తాలి దేశాలు దేశాలను గలిలయ అని పిలిచేవారు. మత్తయి సువార్త 4వ అధ్యాయం 13-15 వచనాల్లో మన రక్షకుడైనటువంటి క్రీస్తు ప్రభుల వారు అక్కడ నుండే తన సేవను ప్రారంభించినట్లుగా మనం బైబిల్ గ్రంథంలో చూస్తాం. మత్తయి సువార్త 4వ అధ్యాయం 13వ వచనము 15వ వచనాల్లో ఆ సేవను అక్కడే ప్రారంభించి జరిగించినట్లుగా మనం చూస్తాం. సముద్ర వాణిజ్య గోత్రముగా జబూలూను గోత్రము ప్రసిద్ధిగాంచింది. వీరు చాలా ధైర్య సాహసాలు కలిగినటువంటి వారు. గలిలయ ప్రాంతంలో నివాసము ఉండేటువంటి వారు. ప్రభు సేవతో వీరికి ఒక బంధము ఉందని మనం చెప్పగలం. అయితే యెరోబాము వారిని విగ్రహారాధన వైపు నడిపించినట్లుగా 1వ రాజులు 17వ అధ్యాయం 7వ వచనంలో మనం చూస్తాం. న్యాయాధిపతుల గ్రంథము 5వ అధ్యాయం 18వ వచనంలో వీరు దేవుని సేవలో నిలిచినట్లుగా మనం చూస్తాం. వీరికి సారవంతమైన భూములు లభించినట్లుగా సముద్ర ఆశీర్వాదం ఈ గోత్రానికి ఉన్నట్లుగా మనం చరిత్ర ఆధారంగా కొన్ని విషయాలను తెలుసుకోగలం. 12 పట్టణాలు ఈ గోత్రానికి వచ్చినట్లుగా మనం చరిత్రలో మనం చూస్తాం. ఈ గోత్రాన్ని దేవుడైనటువంటి యెహోవా ఆశీర్వదించినట్లుగా, అలాగే తండ్రి అయినటువంటి యాకోబు గారు దీవించినట్లుగా మోషే గారు కూడా దీవించినట్లుగా మనం చూస్తాం. ఎవరి దీవెనైనా పొందుకోవాలి అనంటే వారికి కొన్ని క్వాలిటీస్ ఉండడం అనేది చాలా అవసరం. వీరు దేవుని సేవ యందు భయభక్తితో నిబద్ధతతో ఉండేవారని చరిత్ర మనకు తెలియజేస్తుంది. ఈ రోజుల్లో కూడా నిబద్ధత కలిగినటువంటి సేవ, నిబద్ధత కలిగినటువంటి విశ్వాసము, నిబద్ధత కలిగినటువంటి ప్రార్థన మనం చేసినట్లయితే మనల్ని కూడా చేయి విడువని దేవుడు, నీ కోసం నా కోసం సిలువలో తన ప్రాణాన్ని అర్పించిన ప్రభువు మనకై ఎదురు చూస్తూ ఉన్నాడు. ఆ రక్షణను మనం సొంతం చేసుకోవాలి. ఈ గోత్రాలన్నీ కూడా ఎలా అభివృద్ధి చెందినవో మన జీవితాలు కూడా, మన ఇంటి వారు కూడా రక్షణ పొంది కొనసాగే ఆయనలో కొనసాగే భాగ్యము, ధన్యత
ఆ రక్షకుడైనటువంటి క్రీస్తు ప్రభువు మనందరికీ సహాయము చేయనుగాక. కృప మనందరికీ తోడై ఉండునుగాక. ఆమెన్.